హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, కరెంటు కోతలపై దుష్ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టవద్దు. బట్టి ఇక్కడ కరెంటు కోతలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. తమ ప్రాంతంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొందరు సోషల్ మీడియాలో పెట్టగా, తాము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తప్పుడు ప్రచారం అని తెలిసిందని విద్యుత్ అధికారులు బట్టి దృష్టికి అయితే తీసుకువెళ్లారు. అలాంటి వారికి కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ అయితే కరెంటు కోతలకు సంబంధించి ఇక్కడ కొంత ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే కరెంటు కోతలు అనేవి 24 గంటలు ఉండవు అని చెప్పేసి, కోతలు అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి ఇలా కొన్ని ప్రచారాలు అయితే జరిపారు. అయితే దీని కారణంగా ఏంటంటే, మన యొక్క డిప్యూటీ సీఎం అయితే వీళ్ళపైన యాక్షన్ అయితే తీసుకోబోతున్నారండి. అయితే ఎవరైతే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారో, దుష్ప్రచారాలు చేస్తారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకోండి అని చెప్పేసి పోలీసు శాఖకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి. అయితే కరెంటు కోతలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో లేనట్లే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దుష్ప్రచారం చేసిన కారణంగానే ఇక్కడ డిప్యూటీ సీఎం ఇక్కడ స్పందించడం అయితే జరిగింది. అయితే ప్రచారం అనేది చేయకూడదని, ఇలాంటి ప్రచారంలో వాస్తవాలు లేవని చెప్పేసి కూడా అయితే మన యొక్క డిప్యూటీ సీఎం పేర్కొన్నారండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 అవర్స్ కరెంట్ అనేది ఉండబోతుందండి. ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.